హర్మూజ్ ఈ పేరును మనం వింటూ ఉంటాం, కానీ ఈ మధ్య చాలా ఎక్కువగా వింటున్నాం. దానికి కూడా కొన్ని ప్రధానమైన కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది సంక్షోభం వల్ల మిడిల్ ఈస్ట్లో ఏర్పడినటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో ఆ యుద్ధ వాతావరణం వల్ల ఏర్పడిన తీవ్రమైనటువంటి సంక్షోభం అన్ని రూపాల్లో దాని యొక్క ఎఫెక్ట్స్ కాన్సిక్వెన్సెస్ అనేవి చూపిస్తోంది. అందులో ప్రధానమైనటువంటిది ఇంధనం విషయంలో. మన అందరికీ తెలుసు, ఇప్పుడున్నటువంటి మోడర్న్ వే ఆఫ్ లివింగ్లో మనకు పెట్రోలియం అనేటువంటిది ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. మరి పెట్రోలియం లేకుండా మనం జీవించగలమా అంటే అది నిజంగా ఒక పెద్ద ప్రశ్నగానే ఇప్పటికీ మిగిలిపోయి ఉంది. ఎందువల్ల అంటే మనం వినియోగించే ప్రతి ఒక్క విషయంలోనూ పెట్రోలియం యొక్క ప్రాధాన్యత అంత ఉండటం వల్ల. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం హర్మూజ్ జలసంధి. ఆ జలసంధి ద్వారా వెళ్ళేటువంటి ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ పెట్రోలియం, నిజంగా చెప్పాలి అంటే 15 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ పెట్రోలియం ఒక్కరోజు ఆ జలసంధి మధ్యగా వెళ్తుంది అంటే నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. అసలు ఈ హర్మూజ్ జలసంధి ఎక్కడ ఉంది అంటే పర్షియన్ గల్ఫ్కు అలాగే ఒమన్ గల్ఫ్కు మధ్యలో ఉన్నటువంటి ఒక టైనియస్ట్ స్పాట్, దాన్ని హర్మూజ్ జలసంధి అని అంటాం. మరి మనకు ఇంటర్నేషనల్ లాస్ లేవా? ఇలా ఇప్పుడు ఈ విధంగా సంక్షోభం ఏర్పడినప్పుడు దాన్ని అరికట్టడానికి ఏ విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయనేటువంటి అంశాలని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా చెప్పాలి అంటే మనకు యునైటెడ్ నేషన్స్ అన్క్లాస్ అనేటువంటి ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ లా ఉంది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ సీ అని దాని పూర్తి పేరు. మరి అన్క్లాస్ అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి సముద్రాలు, మహాసాగరాలు ఏవైతే ఉన్నాయో, మహాసముద్రాలు, వాటన్నిటికీ కూడా ఒక నియంత్రణను, ఒక దశను, ఒక దిశను ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన లీగల్ ఫ్రేమ్వర్క్గా మనం అభివర్ణించవచ్చు. అది ఎలా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జలవనరులు కానివ్వండి, అలాగే భూవనరులు కానివ్వండి, ఏదైనా కూడా మానవులందరికీ సమానంగా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఏర్పడినటువంటిదే అన్క్లాస్. మరీ ముఖ్యంగా సముద్రాల్లో నియంత్రణ లేకుండా జరిగేటువంటి అనేక అనైతిక కార్యక్రమాలను అరికట్టడానికి, అలాగే ప్రపంచ దేశాల మధ్య సముద్ర జలాల్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి అంశంపై ఒక స్పష్టతనిచ్చేటువంటి ఫ్రేమ్వర్క్ లా అన్క్లాస్. మరి అటువంటి అన్క్లాస్ ఈ హర్మూజ్ విషయంలో ఏం చెప్పింది అంటే ఇది ప్రపంచానికి సంబంధించినటువంటి ఒక జలానికి సంబంధించిన ఒక దారి, అలాగే ఈ జల మార్గంలో వెళ్ళేటువంటి ఏదైతే పెద్ద ఓడలు కావచ్చు, అలాగే బోత్ కమర్షియల్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ వెహికల్స్, ఇవన్నీ కూడా అన్క్లాస్లో ఉన్నటువంటి ఏదైతే నిబంధనలు ఉన్నాయో, ప్రొవిజన్స్ ఉన్నాయో దాన్ని బట్టే వెళ్ళాలి.